RX-100 చిత్రంతో తెలుగు చిత్రసీమలో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన నటి పాయల్ రాజ్పుత్. తెరపై బోల్డ్ నటన, కళ్లలో మెరుపు, పెదవులపై చిరునవ్వుతో మనల్ని అలరించే ఈ గ్లామర్ క్వీన్ వెనుక ఎవరికీ తెలియని ఒక ఒంటరి పోరాటం ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆమె కన్నీరు పెట్టుకున్న తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. అందరూ ఆమె అందాన్ని చూస్తుంటే ఆ ఇంటర్వ్యూయర్ ఆమె మేధస్సును, నైపుణ్యాన్ని మెచ్చుకోవడంతో పాయల్ ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. సాధారణంగా గ్లామర్ ఫీల్డ్లో ఉన్న హీరోయిన్లను కేవలం అందాల ప్రదర్శనకే పరిమితం చేస్తారు. పాయల్ విషయంలోనూ ఇదే జరిగింది. మీరు చేస్తున్న పాత్రల కంటే మెరుగైనవి రావాలని మీకు అనిపించడం లేదా అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన సమాధానం వింటే ఇండస్ట్రీలో ఒక నటి ఎంత నిస్సహాయంగా ఉంటుందో అర్థమవుతుంది. RX-100 తర్వాత నన్ను అదే తరహా బోల్డ్ పాత్రలకు పరిమితం చేశారు. నిజానికి నటులందరికీ అన్నింటిపై నియంత్రణ ఉండదు. చేసేది లేక అలాంటి పాత్రలకే అలవాటు పడాల్సి వస్తోందంటూ పాయల్ నిష్కర్షగా తన అసహనాన్ని బయటపెట్టారు. గ్లామర్ ప్రపంచం బయటికి కనిపిస్తున్నంత రంగులమయంగా ఉండదు. ఒక నటి జీవితం ప్రతిరోజు అనిశ్చితితోనే మొదలవుతుంది. మాకు సరైన అవకాశాలు వస్తాయా, లేక వచ్చిన చిన్నా చితికా అవకాశాలను వదులుకోవాలా? ఒకవేళ మంచి ఛాన్స్ కోసం ఎదురుచూసి చివరికి అసలు ఏ అవకాశమూ రాకపోతే పరిస్థితి ఏంటి? ఇలాంటి ప్రశ్నలతో నిరంతరం యుద్ధం చేస్తూనే ఉంటామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మీయుల దూరం, అవకాశాల కోసం ఎదురుచూపులు ఆమెను మానసికంగా ఎంతో కుంగదీశాయి. పాయల్ను చాలామంది ఒక అండర్ రేటెడ్ నటిగా చూస్తారు. ఆమెలో మంచి నటి ఉన్నప్పటికీ సరైన బ్రేక్ రాకపోవడంపై అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. తెలుగు సినిమాల్లో ఎందుకు కనిపించడం లేదు అన్న ప్రశ్నపై పాయల్ తనదైన శైలిలో స్పందించారు. నాకు పెద్దగా అవకాశాలు రావడం లేదు. బహుశా నన్ను చూసి ఇండస్ట్రీ జనాలు భయపడుతున్నారేమో అని చమత్కరించినా ఆ మాటల్లో ఎంతో బాధ దాగి ఉంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తన దారి తాను వెతుక్కుంటానని పాయల్ చాలా ధైర్యంగా చెబుతున్నారు. సరైన ప్రాజెక్ట్ కోసం వేచి చూస్తానని, కుదిరితే సరే, లేదంటే మరో మార్గాన్ని ఎంచుకుంటానని ఆమె స్పష్టం చేశారు. కేవలం గ్లామర్ డాల్గా మాత్రమే కాకుండా ఒక ప్రతిభావంతమైన నటిగా నిరూపించుకోవాలని ఆమె తపన ఈ ఇంటర్వ్యూలో స్పష్టంగా కనిపించింది.